27 ఏళ్లు యుద్ధం చేసిన మరాఠాలను ఓడించలేకపోయిన ఔరంగజేబ్ 1681 మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన జీవితంలోని అతిపెద్ద లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు. మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా కూల్చివేయటం. అతని ఆలోచన సులభమే అనిపించింది. భారీ సైన్యంతో దండయాత్ర చేసి మరాఠా కోటలను కైవసం చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఔరంగజేబ్ ఒకటి అర్థం చేసుకోలేదట, ఈ భూమి ఎవరి చేతిలోనూ సులభంగా చిక్కేది కాదని. ఇక శివాజీ మహారాజ్ కుమారుడైన సంభాజీరాజే తన తండ్రి చూపిన మార్గాన్ని కొనసాగిస్తూ మొఘల్ ఆర్మీని ప్రతిఘటించాడు. సంభాజీ మరాఠా గెరిల్లా యుద్ధ పద్ధతులను మరింత దృఢపరచి మొఘల్ సైన్యాన్ని మానసికంగాను ఆర్థికంగాను నీరుగార్చాడు. ఆరంభంలో అయితే ఔరంగజేబ్ ఘన విజయాన్ని సాధిస్తానని అనుకున్నాడు. కానీ జరిగిందే అందుకు భిన్నంగా ఉంది. మరాఠాల సైన్యం ఎప్పుడూ ఓపెన్ బ్యాటిల్లో పోరాడలేదు. అటవీ మార్గాలు, కొండకోటలు ఉపయోగించి మొఘల్ సైన్యాన్ని వేధించారట. ఔరంగజేబ్ దురాక్రమణ కేవలం ఒక ప్రాంతం మాత్రమే పొందగలిగింది. కానీ మరాఠా వీరుల త్యాగంతో తిరిగి కోల్పోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, 27 ఏళ్ల పాటు యుద్ధం కొనసాగింది. ఔరంగజేబ్ తన మొత్తం జీవితాన్ని మరాఠా యోధులతో పోరాడడానికి గడిపేశాడు. 1707 అలాగే 1788 ఏళ్ల వయసులో ఔరంగజేబ్ మరణించే ముందు ఒక చేదు నిజాన్ని అర్థం చేసుకున్నాడట. నా జీవితం మొత్తం వృధా అయిపోయింది. నేను గెలిచానని అనుకున్న ప్రతి యుద్ధం చివరికి ఓటమిని మాత్రమే మిగిల్చింది అని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.